సర్వసంగ పరిత్యాగులమైన తమను భూమన కరుణాకర్ రెడ్డి ఏకవచనంతో సంబోధించడాన్ని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఖండించారు. భూమన ఎంత దోచుకున్నాడో తమకు తెలుసని హెచ్చరించారు. కేవలం సనాతన ధర్మం కోసం కట్టుబడిన కాషాయంపై విషం చిమ్మితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. భూములు ప్రేమతో ఇచ్చారండి, గిఫ్ట్ గా ఇచ్చారండి ఆశ్రమానికి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్సే. ఎక్కడి నుంచో ఎక్కడ చాలా సుదూర ప్రాంతాల వాళ్ళ ప్రేమతో వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా ఆశ్రమానికి దానం ఇచ్చారు. స్వామీజీ, మా ప్రేమతో మేము ఆశ్రమానికి ఇస్తున్నాం, ఇక్కడేమో దైవ కార్యాలు చేయండి, ఏదైనా దేవాలయాలు కట్టండి, లేకపోతే గోశాలను కట్టండి అంటూ దానం ఇచ్చారు. భూములు, సొంత భూములు బిడ్డలకు ఇవ్వకుండా. ఆశ్రమానికి ఎక్కడో ఉండే వేరే భక్తులు ఇటువంటి ప్రేమానురాగాలు చూపెడుతూ ఉంటే మీరేమో రకరకాల మాట్లాడి పూటకో మాట్లాడి మీరు ఇష్టానుసారంగా మీరు హిందువులు లేదో మభ్య పెట్టేస్తాం, హిందూ ధర్మాన్ని మేము రోజు మాట్లాడుతూ ఉంటే తప్పులు ఒప్పైపోతాయి అని పగటకల్లా కనకండి. గతంలో కూడా మేము చెప్పాము, పరకామణిలో హిందువుల తాల వెంకటేశ్వర స్వామి తాలూకు ధనం ఎన్ని కోట్ల రూపాయలు చేతులు దాడిపోయిందో పరకామనే ప్రత్యక్ష సాక్షాత్. తిరుపతిలో మీరు చేస్తున్న భాగవతాలు ఎవరికి తెలియదండి. కరుణాకర్ రెడ్డి గారు, మీరు టీటీడీ చైర్మన్ గా మీరు చేసినటువంటి